ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 21వ అధ్యాయంలోకి వచ్చాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 21వ అధ్యాయం. విశ్వామిత్రునికి వానర ముఖం కలుగుట. శూద్ర స్త్రీ వృత్తాంతము. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒకానొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యవ్వనము విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలి ఆడుచుండగా మరల గంధర్వుడు భార్యను వెతుకుకొని వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించడా చూచిరి. ఆ దృశ్యాన్ని చూచి మండిపడుచు, నీవు తపస్సు వెయ్యుండి కూడా కామ తృష్ణ గలవాడివైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాకమని విశ్వామిత్రుని ఓసి కులట, నీవు పాషాణమై పడి ఉండు అని భార్యని శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుడి కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు నీలోని తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సర్లేము, గంగా నదిలో స్నానము చేసి నీ కమండలముతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై జల్లు అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగా నదిలో స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళిపోయాను. ఇట్లు మాఘపురాణం 21వ అధ్యాయం సంపూర్ణం. గంగామాత చాలా పవిత్రమైన నది అండి. మనం ఏ నదిలో చేసినా సరే కనీసం నీళ్లలో 3 సార్లు గంగా గంగా అని 3 సార్లు తిప్పి ఆ నీళ్ళతో స్నానం చేసిన గంగా నదితో స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ జగన్మాత అంత పవిత్రమైనది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.